హాయ్ అండి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనకి ఒకవేళ నేను ఒక వీడియోలో చెప్పిన కదా, షోల్డర్ ఒకవేళ మీకు జారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ అనేది జారుతూ ఉంటే మనం ఇక్కడ అనేది ఈ బ్యాక్ సైడ్ ఈ సెంటర్లో మనం ఇలా తగ్గించి నడుము వైపు వెళ్తుంటే సేమ్ ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు వరకు మీకు ఈ నెక్కును బట్టి చూసుకోండి. ఈ నెక్కును బట్టి మీరు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వస్తుంటే కలిపేసుకొని మనం కటింగ్ చేసి తీసేసి ఈ పీస్ని తీసేస్తే మీకు షోల్డర్ అనేది జారకుండా కరెక్ట్గా కూర్చుంటుంది అని చెప్పిన. అయితే ఇప్పుడు దీనికి నేను ఎందుకు సెట్ చేస్తున్నా అంటే, ఇక్కడ నేను ఇంకా డీప్ నెక్ కావాలనుకుంటున్నా. అయితే ఆల్రెడీ ఇది కుట్టింది. ఒకవేళ కుట్టింది కాకపోయినా ఒకవేళ మీకు డీప్ నెక్ కావాలి, షోల్డరు జారొద్దు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ తగ్గించడం మీకు ఎంత కావాలంటే అంత, ఇంత కూడా తగ్గించవచ్చు. ఎంత కావాలంటే అంత తగ్గిస్తే మీకు ఈ చూడండి, అప్పుడు మీకు నెక్ డీప్ అవుతుంది. అంటే మనం దీన్ని తగ్గించట్లేదు, దీన్ని తగ్గిస్తున్నాం. ఓకేనా? నెక్ డీప్ అవుతుంది, ప్లస్ షోల్డర్ అనేది అస్సలు జారదు. ఇప్పుడు నేను వీడియో కోసం చెప్పడం కాదు, ఇప్పుడు నేను దీన్ని మొన్న ఒకటి కటింగ్ చేసిన, కుట్టి మీకు చూపించిన. ఇప్పుడు దీన్ని కూడా కటింగ్ చేస్తున్నా. అయితే దీన్ని మాత్రం ఇక్కడికి కటింగ్ చేస్తున్నా, మరీ డీప్ ఎక్కువ వద్దని ఇక్కడికి చేస్తున్నా. అప్పుడు మీకు కుట్టేసరికి నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ నెక్ డీప్ కోసం చేస్తున్నా. ఓకేనా? ఒకవేళ ఇక్కడ చేసినాం అనుకో షోల్డర్ పడిపోద్ది. అందుకోసం నేను ఇక్కడ చేస్తున్నా. మంచి శారీ మీద బ్లౌజ్ అండి. ఒకవేళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వీడియో కోసం ఏదో ఒకటి చెప్పడం కాదు, నిజంగా కుట్టి మీకు చూపిస్తా. ఓకేనా? మీకు మా వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.